హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం గోంగూర బోటి నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందైతే కనుక ఒక కళాయి తీసుకొని అందులోకి పల్లి ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. నిల్వ పచ్చడి కాబట్టి పల్లి ఆయిల్ కానీ పప్పు నూనె కానీ అయితేనే బాగుంటాయండి. సో ఇదైతే ఆర్డర్ వచ్చింది, సో అందుకనే అలా చేస్తున్నాం అన్నమాట. కార్తీక్ పీకిల్స్ అని చెప్పాం కదండి, అమ్మ వాళ్ళు స్టార్ట్ చేశారని. సో వాళ్ళకైతే ఆర్డర్ పెట్టుకున్నారనమాట ఇలాగా. సో అందుకనే ప్రిపేర్ చేస్తున్నాము. బోటీని ఫస్ట్ కుక్కర్లో వేసేసి ఉడికించుకున్నామండి. ఆ తర్వాత ఇలా పల్లి ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట, కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా. అప్పుడే మనకి అది టేస్టీగా ఉంటుంది. అలా అని మరీ బాగా ఫ్రై చేసేయకూడదండి, జస్ట్ కొంచెం అలా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలపాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియంలో పెట్టేసి. నెక్స్ట్ ఇప్పుడు అందులోకి మనం ముందుగానే గోంగూరని నేనైతే మగ్గించి పెట్టుకున్నానండి. వాటర్ వేయకుండా జస్ట్ గోంగూరని కూడా ఆయిల్లో కొంచెం మగ్గించుకున్నాను అనమాట. సో అది మనం ఇలా వేసుకోవాలి. ఇంత పడుతుంది అని కరెక్ట్గా చెప్పలేము. సో అందుకని ఇట్లా మీకు ఎంత పడితే అంత వేసుకోండి. చూసారా, అది కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామండి మేము. చెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు, ఇలా అన్ని ఆవాలు, మెంతులు వేసి ప్రిపేర్ చేసుకున్నాము. నెక్స్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ తర్వాత అందులోనే సాల్ట్ కూడా అండి టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలన్నమాట. ఇవన్నీ నేను స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నేను బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా బాగా కలిపిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఇందులోకి ఒక్క నిమ్మకాయ అయితే పిండుకోవాలండి, రసము. అప్పుడు మన పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. కానీ పచ్చడికి నిమ్మకాయ పిండుకోవడానికి ఇదంతా బాగా చల్లారాలన్నమాట. సో చూసారు కదా, మన గోంగూర బోటి పికిల్ అయితే రెడీ అయిపోయింది. సో మీలో ఇంకా ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ కామెంట్స్ని అయితే ఖచ్చితంగా మేము చదువుతాము. సో ఏమైనా కామెంట్స్ చెప్పాలనుకుంటే కనుక, మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే మన వీడియోస్ అయితే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. బాయ్.